పాకిస్తాన్లో అజ్ఞాత వ్యక్తుల మాదిరిగానే బంగ్లాదేశ్లోనూ కాల్పులు మర్డర్లు జరుగుతున్నాయా? తాజా ఘటన చూస్తే అదే నిజమని తేలుతోంది. బంగ్లాదేశ్లో రాడికల్ ఇస్లామిస్ట్ నాయకుడు షరీఫ్ ఓస్మాన్ హాదీపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఓస్మాన్ హాదీ ఈ రిక్షాలో వెళ్తుండగా ఆగంతకులు మోటార్ సైకిల్పై వెంబడిస్తూ ఢాకా వీధుల్లో కాల్పులు జరిపారు. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం షూటర్లు దాడి తర్వాత మోటార్ సైకిల్పై పారిపోయారు. వారి కాల్పుల్లో హదీకి తీవ్ర గాయాలయ్యాయని, ఆయన్ని హుటాహుటిన ఆసుపత్రిలో చేర్చారని తెలుస్తోంది. అయితే హదీ బతకడం కష్టమేనని తెలుస్తోంది. దీనికి సంబంధించి లేటెస్ట్ వివరాలు తెలియాల్సి ఉంది. ఢాకాలోని ఇంక్తిలాబ్ మాంచా అనే రాడికల్ కల్చరల్ గ్రూప్కు హదీ స్పోక్ పర్సన్గా వ్యవహరిస్తున్నాడు. కుర్రకారును ఇస్లాం పేరు చెప్పి రాడికలైజేషన్ చేయడం, షేక్ హసీనాకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం, హిందువులపై ద్వేషం నూరిపోయటం, భారత్ను టార్గెట్ చేయటం, షరియా కోసం ఉద్యమించేలా చేయటం హదీ పనిగా పెట్టుకున్నారు. ఇక హదీ మీద దాడితో బంగ్లాదేశ్లో పొలిటికల్ వయోలెన్స్ మరింత పెరుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా 2026 ఫిబ్రవరిలో జరగనున్న బంగ్లాదేశ్ సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఈ దాడి సంచలనం రేపుతోంది. పాకిస్తాన్లో పేరు మోసిన ఉగ్రవాదులను అజ్ఞాత వ్యక్తులు అంతమొందించడం, వరుస హత్యలతో అక్కడి పాలక వర్గాల్లోనే కలకలం రేగింది. ఇప్పుడు అదే ట్రెండ్ బంగ్లాదేశ్లో కూడా మొదలైందా అన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి.